నమస్తే అండి. ఒకసారి వ్యక్తులు ఇంకిప్పుడు ఎవరు కూడా లేరు. అంత పాటుపడ్డారు. కులం కోసమే కాదు, పేదవాడి కోసం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందించడంలోనూ ఏ గవర్నమెంట్ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా సరే కానీ మరి ప్రతి ఒక్క చోట పని ఇవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా పస్తు లేకుండా ఉండాలి, పేదవాడు 3 పూట్ల భోజనం చేయాలన్నటువంటి తపన తాపత్రయంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో ప్రతి వాని గుండెల్లో కూడా నిలిచిపోయినటువంటి ఒక బంగారం అనే చెప్పాలి ఆయన్ని. అంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి మనిషి. అలాంటి ఆయన్ని కోల్పోవడం అనేది మాకు తీరని లోటు. ఆ కుటుంబం కూడా చాలా, మరి గిరిబాబు గారు మాకు ఇన్ఛార్జి వర్యులు ప్రతిపాడు నియోజకవర్గం. మరి ఆయన కూడా చాలా ఆయనకు పెద్ద క్షోభ అనమాట. ఆ భార్య, తన మా పెద్దవారు ఎవరైతే మా గురువార్యులు ఉన్నారో ముద్రగడ పద్మనాభం గారి భార్య, బిడ్డలు అందరూ కూడా చాలా ఇప్పుడు క్షోభంలో మిగిలిపోయారు. అంతేకాదు మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఎప్పుడైతే ఆయన మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి లోటు రాకూడదు, అలాంటి మహానుభావుడిని మనము వదలకూడదు అనేటువంటి ఆలోచన